ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశము వ్యాకరణంలోని తెలుగు సందులు. ఇది డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమ్ సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశయ్యపేట, వరంగల్ అర్బన్. తెలుగు సందులు వివరణ. సంధి నిర్వచనం: పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశమగుటను సంధి అంటారు. ఉదాహరణకు సీతమ్మ అను పదాన్ని తీసుకున్నట్టయితే దీనిలో సీత ప్లస్ అమ్మగా విడదీయవచ్చు. ఇది సీతమ్మ అనే పదంలో సీత అన్నది పూర్వపదము, అమ్మ అన్నది ఉత్తర పదము. పై ఉదాహరణములో మొదటి పదము చివర తా ఉంది. ఈ తకారంలో ఆ అను అచ్చు ఉంది. అది పూర్వస్వరము అని మనం చెప్పుకోవచ్చు. ఈ పూర్వస్వరముపై ఉదాహరణములో రెండవ పదము ఉత్తర పదము. ఉత్తర పదము మొదట ఆ అనే అచ్చు ఉంది. అది పరస్వరము. ఈ పూర్వస్వరములోని అకారము పరస్వరములోని అకారము. అంటే పూర్వస్వరములో చివరి అచ్చు అకారములకు, పరస్వరంలోని మొదటి అచ్చు అకారం. ఇక్కడ పూర్వ పర స్వరములకు పరస్వరము ఏకాదేశం కావాలి, అప్పుడు మాత్రమే సంధి ఏర్పడుతుంది. ఈ పూర్వపర స్వరాలకు బదులు పూర్వస్వరమే వస్తుంది దీనిలో. దానినే ఇక్కడ సంధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంధులలో 4 రకాల మార్పులు వస్తూ ఉంటుంది. ఒకటవది వర్ణాలోపము, రెండవది వర్ణాగమము, మూడవది వర్ణాదేశము, నాలుగవది సంశ్లేషము. మొదటిది వర్ణాలోపము. సంధి జరిగినప్పుడు ఒక వర్ణము లోపిస్తే దానిని వర్ణాలోపం అంటారు. రెండవది వర్ణాగమము. వర్ణాగమం అనగా సంధి జరిగినప్పుడు వర్ణము కొత్తగా వచ్చి చేరడాన్ని వర్ణాగమము అంటారు. మూడవది వర్ణాదేశము. ఇక్కడ ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణము వచ్చి చేరినట్లయితే దానిని వర్ణాదేశంగా చెప్పుకోవచ్చు. నాలుగవది సంశ్లేషము. పూర్వపదములోని చివరి హల్లు పరపదములోని మొదటి హల్లుతో కలవడాన్ని సంశ్లేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మొదటగా అకార సంధి గురించి చెప్పుకుందాం. దీన్ని మనం అత్వసంధిగా తీసుకోవచ్చు, అత్వసంధి అని కూడా పిలవచ్చు. దీని సూత్రము అత్తునకు సంధి బహుళముగానగు సూత్రం. వివరణలోకి వెళ్ళినట్టయితే
అత్తు అనగా హ్రస్వమైన అకారము. బహుళమనగా నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధంగా సంధి ఏర్పడుతూ ఉంటుంది. దీనిని బహుళం అంటారు. ఇక్కడ ఈ 4 పద్ధతులలో బహుళం చెప్పుకుంటాం కాబట్టి మొదటిది సంధి నిత్యముగా ఏర్పడు ఉదాహరణని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అకారానికి అయ్య, అమ్మ అనే పదాలు పరమైతే అన్ని అచ్చులకు సంధి నిత్యముగా జరుగుతుంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే సోమయ్య అనే పదం ఉంది. దీన్ని విడదీసుకుంటే సోమ ప్లస్ అయ్య. ఇక్కడ మనం ఏమనుకున్నాం, పూర్వపదములో చివరి అచ్చు ఆకారమునకు అమ్మ అను పదం కానీ అయ్య అను పదం కానీ ఉత్తర పదంగా వచ్చినట్లయితే ఆ సంధి నిత్యము ఏర్పడుతూ ఉంటుంది. ఇక దానిలో రెండవ అంశము సంధి నిషేధానికి ఉదాహరణగా దీని సూత్రము స్త్రీవాచక తత్సమములు సంబోధనాంతములకు సంధి లేదు, సంధి జరగడానికి వీలు లేదు. అంటే స్త్రీవాచకాలు ఉన్నప్పుడు, తత్సమ శబ్దములు ఉన్నప్పుడు, సంబోధనాంతకములు ఉన్నప్పుడు సంధి ఎట్టి పరిస్థితులలో ఉండదు అని వ్యాకరణకర్త చెప్తాడు. ఇక్కడ ఉదాహరణకి దూత ఇతడు, మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను. దూత ప్లస్ ఇతడు. ఇక్కడ దీన్ని కనుక సంధి చేసుకున్నట్టయితే దూతితడు అవుతుంది. సంధి చేయడానికి వీల్లేదు. అంటే పైన తెలిపినటువంటి ఉదాహరణలో సంధి ఏర్పడలేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనపడుతుంది మనకు స్పష్టంగా. ఇక దానిలోనే మరొక పదము అమ్మ ఇచ్చెను. ఈ పదంలో అమ్మ ప్లస్ ఇచ్చెను ఉంటుంది. ఈ పదంలో కూడా సంధి రాలేదు. ఏంటంటే ఈ 2 పదాలకి సూత్రం ఏంటంటే, ఒకటి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు ఎడాగమంబగు అను సూత్రం ప్రకారము ఈ యకారం అనేది వచ్చి చేరుతుంది. కాబట్టి అమ్మ యా గుడిస్తే ఈ అవుతుంది, ఈ వస్తుంది. మళ్ళీ ఈ వచ్చినప్పుడు ఇక్కడ యకారంతో కూడినటువంటి ఈ వచ్చింది కాబట్టి అమ్మ ఇచ్చెను అవుతుంది. ఇది ఇక్కడ సంధి ఏర్పడలేదు. దూత ఇతడులో కూడా ఉత్తర పదము మొదట ఏముంటుందయ్యా అంటే ఈకారం ఉంటుంది, యకారంతో కూడినటువంటి ఈకారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా సంధి ఏర్పడలేదు. ఈ పద్ధతిలో మనం చెప్పుకోవచ్చు. ఏంటిది? నిషేధం. ఇలాంటి శబ్దాలు వచ్చినప్పుడు పదములను విడదీయరాదు. 3వ అంశం దాంట్లోనే సంధి వైకల్పికముగా వస్తుంది. అనగా వ్యాకరణమును అనుసరించి విధింపబడిన కార్యము చేత సంధి ఏర్పడుతుంది, మరొకసారి సంధి జరగదు. ఇక్కడ ఉదాహరణకి చూసినట్టయితే మనకి మేనత్త అనే పదం ఉందండి. దీన్ని విడదీసుకుంటే మేన ప్లస్ అత్త అవుతుంది. ఈ పూర్వపదంలో చివర ఏం కనబడుతుంది? మేన్ ప్లస్ ఆ ప్లస్ అత్త. అంటే పూర్వపదములో చివరి అచ్చు ఆకారమునకు, ఉత్తర పదములో మొదటి అచ్చు ఆపరమవుతుంది. కాబట్టి మేనత్త అవుతుంది. ఇక్కడ సంధి ఏర్పడింది. మరొకసారి సంధి ఏర్పడట్లేదు. ఎందుకంటే
సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబు ఎడాగమము యా అనేది రావడం వల్ల ఇక్కడ మేనయత్త అవుతుంది. ఇది వైకల్పికంగా రావస్తుంది. అదేవిధంగా మరొక ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే మేనల్లుడు అనే పదం ఇక్కడ కనపడుతుంది. మీకు మేనా ప్లస్ అల్లుడు అవుతుంది. మేన్ ప్లస్ ఆ ప్లస్ అల్లుడు వస్తుంది. మేనల్లుడిలో సంధి ఏర్పడింది. ఇక్కడ విధింపబడిన కార్యము చేత సంధి ఏర్పడుతుంది ఒకసారి, మరొకసారి సంధి జరగలేదు. మేన యల్లుడు యకారము వచ్చి రావడం వల్ల ఇక్కడ సంధి జరగలేదు. అందుకే సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబు ఎడాగమము అను ప్రకారం మేన యల్లుడు అవుతుంది ఇక్కడ. ఇక దీనిలో మరొక పద్ధతి, మరొక వర్ణం ఏంటంటే అన్య విధానము అనేది ఒకటి ఉంది బౌలంలోనే భాగం. ఇక్కడ అన్య అంటే లింగ వచన విభక్తులు లేని దాన్ని అన్న విధంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒకానొక అనే పదం ఉంది. దీన్ని విడదీసుకుంటే ఒక ప్లస్ ఒక వస్తుంది. ఇక్కడ ఓక్ ప్లస్ ఆ ప్లస్ ఒక అంటే పూర్వపదములో చివరి అచ్చు అకారమునకు, పరపదములో మొదట అచ్చు వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? అత్తునకు సంధి బహుళముగా నాకు సూత్రం ఉంది. ఇక్కడ అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళముగా ఏర్పడుతుంది. ఆ సూత్రం ప్రకారం ఇక్కడ ఏమవుతుంది? ఓక్ ప్లస్ ఆ అనేది పూర్వపదం. అంటే పూర్వపదములో చివరి అచ్చు ఏం కనబడుతుంది? ఆకారం. పరపదములో మొదటి అచ్చు ఏం కనబడుతుంది? ఓ అన్నది ఏంటిది? అచ్చు. ఇక్కడ అకారమునకు ఓ పరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఒకానొక గమనం వస్తుంది. అదేవిధంగా ఇదేంటయ్యా అంటే ఏ లింగం కాదు, స్త్రీలింగం కాదు, పుల్లింగం కాదు, వచనాలలో లెక్క పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది విభక్తులలో భాగం కాదు కాబట్టి ఇవి లింగవచన విభక్తులు లేనివి అన్ని విధాలుగా వస్తుంటాయి. అదేవిధంగా ఆహాహా అనే శబ్దం ఉంది. దీన్ని బట్టి తీసుకుంటే ఆహా ప్లస్ ఆహా. అహలో పూర్వపదములో చివరి అచ్చు ఆకారమునకు, అహా అనేది ఉత్తర పదములో మొదటి అచ్చు ఆ పరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆహాహా అనే శబ్దము సంధి ఏర్పడుతుంది. అదేవిధంగా మరొకటి ఇకార సంధి. దీనినే ఇత్వ సంధిగా చెప్పుకోవచ్చు మనం. దీని యొక్క సూత్రం ఏంటంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానకు, ఇది సూత్రం. దీని వివరణలోకి వెళ్ళిపోతే ఏమి, ఏది, ఏవి, అవి, అది, ఇది, ఇవి మొదలైన పదాలను ఏమ్యాదులు అంటారు. అంటే ఏమి మొదలగునవి అని అర్థం. ఇక్కడ వీటినే ఏమ్యాదులు అని అంటారు. ఈ ఏమ్యాదులలో ఉన్నటువంటి ఇత్తునకు, ఇక్కడ ఇత్తు అనే పదం అర్థం ఏంటంటే హ్రస్వమైన ఇకారము అని అర్థం. ఈ ఇకారమునకు అంటే ఇత్తునకు వైకల్పికం అంటే ఏంటి? ఇక్కడ విధింపబడిన కార్యము చేత సంధి జరుగును, మరొకసారి జరగదు, రెండూ ఉంటాయి దీంట్లో. ఉదాహరణకి ఒక పదాన్ని తీసుకుందాం మనం. ఏంటిది అది? అదేమి అనే పదం ఉంది. అదేమి అనే పదాన్ని ఇక్కడ విడదీసుకున్నట్టయితే అది ప్లస్ ఏమి వస్తుంది. ఇక్కడ దీన్ని పూర్వపదంలో చివరి అచ్చు అదిలో ఏమవుతుంది? ఈ రావాలి. అది ప్లస్ ఈ ప్లస్ ఏబి అంటే పూర్వపదములో చివరి అచ్చు ఈకారమునకు
అచ్చుపరమైనప్పుడు అంటే పరపర పదంలో మొదటి అచ్చు ఏ పరం అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది అదేమి అని అవుతుంది. ఇది వైకల్పికంగా ఉంది కాబట్టి అది ఏమి యకారంతో కూడినటువంటి ఏమి అది ఏమి వస్తుంది. ఈ సంధి వైకల్పికంగా ఏర్పడుతుంది. సంధి అంటే విధింపబడిన కార్యం చేత సంధి జరిగినప్పుడు అదేమి వస్తుంది. సంధి జరగనప్పుడు అది ఏమి యకారంతో కూడినటువంటి ఏ వచ్చేస్తుంది. అదేవిధంగా దీనిలో మరొక సూత్రం ప్రకారం ఏంటంటే మధ్యమ పురుష క్రియల ఇత్తునకు సంధి నిత్యం అంటాడు. మధ్యమ పురుష అంటే ఇప్పుడు మనకు 3 పురుషులు ఉంటాయండి. ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష. ఉత్తమ పురుష అంటే తనడు గురించి ఫస్ట్ పర్సన్ అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్లోనైతే. మధ్యమ పురుష అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి గురించి. ప్రథమ పురుష అంటే మన ముందు తను కాదు, ఎదుటి వ్యక్తి కాదు, మూడవ పర్సన్, థర్డ్ పర్సన్. విన్నారా? అంటే దాన్ని ఇంగ్లీషులో అయితేనేమో ఏమంటామంటే థర్డ్ పర్సన్ అంటారు, తెలుగులో అయితేనేమో ప్రథమ పురుష అంటాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మధ్యమ పురుష క్రియల. మధ్యమ పురుష అంటే తన ముందున్నటువంటి తన మరొక వ్యక్తి ఆ మధ్యమ పురుష క్రియలు అంటే పన్నెండు గురించి తెలియజేస్తాయి. ఈ మధ్యమ పురుష క్రియల ఇత్తునకు అంటే హ్రస్వమైన ఇకారానికి సంధి ఏమవుతుంది నిత్యముగా ఏర్పడుతుంది. ఏమంటున్నాడు ఎదుటి వ్యక్తిని ఏలితివపుడు. ఏలితివి నేను కాదు, ఇంకో థర్డ్ పర్సన్ కాదు, మధ్యమ పురుషులో ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏలితివపుడు, ఏలితివిపుడు అనే పదం. ఏలితి దీ పదాన్ని కనుక విడదీసినట్టయితే ఏలితివి ప్లస్ ఇప్పుడు విడదీసుకోవచ్చు. దీన్ని మనము ఇంకా కొంచెం వివరంగా మనం చూసినట్టయితే అంటే పూర్వపదంలో చివరి అచ్చు ఏముంది అని ఇక్కడ ఈ పదంలో విడదీసి చూపించినట్టయితే ఏలితివ్ ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు అంటే పూర్వపదములో చివరి అచ్చు ఈకారమునకు ఏమవుతుంది ఇది హ్రస్వమైన ఈకారము అంటే ఏమ్యాదులలో ఇది ఒకటి వస్తుంది. ఏమ్యాదులలో ఉన్నటువంటి ఇత్తు అంటే ఈకారము హ్రస్వమైన ఈకారము ఏమొస్తుంది ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు అనేది ఎలా ఉంటుందంటే ఇది అచ్చు పూర్వపదములో ఇది ఉత్తర పదము. ఉత్తర పదములో చివరి మొదటి అచ్చు ఈకారము కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏలితి విపుడు అవుతుంది. దీనిలో సంధి ఎలా ఏర్పడింది అయ్యా నిత్యం ఏర్పడింది. ఇంతకుముందేమో వైకల్పికంగా ఏర్పడింది. అదేమి శబ్దము వైకల్పికంగా ఏర్పడింది. ఏలితి విపుడు అనేది మధ్యమ పురుష క్రియల ఇత్తునకు సంధి నిత్యముగా రావాలి కాబట్టి సంధి నిత్యముగా దీంట్లో వచ్చేసింది. మరొకటి దీంట్లోనే క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికంగానగు అంటాడు. క్రియాపదాలు ఏవైతున్నాయో క్రియాపదములు అంటే ఏంటివి వచ్చుట, వెల్లుట, తినుట, నిద్రించుట ఇవన్నీ కూడా క్రియాపదాలు. దీంట్లో వచ్చినప్పుడు అనే పదాన్ని మనం తీసుకుందాం. వచ్చినప్పుడు అనే పదాన్ని కనుక తీసుకున్నట్టయితే దీన్ని విడదీస్తే వచ్చిరి ప్లస్ అప్పుడు వస్తుంది. వచ్చిరి అనున్నది పూర్వపదములో పూర్వపదము, అప్పుడు అనున్నది ఉత్తర పదము లేదా పరపదము. ఇక్కడ వచ్చిరిలో పూర్వపదము కాబట్టి పూర్వపదములో చివరి వచ్చేముంది వచ్చిర్ ప్లస్ ఈ అంటే పూర్వపదములో చివరి అచ్చు ఈ కారమునకు ఇత్తునకు ఏమొస్తుంది పరపదములో మొదటి అచ్చు అచ్చుపరమైంది. అకారం అన్నది అచ్చుపరమైంది కాబట్టి దీంట్లో ఏమవుతుంది వచ్చిరప్పుడు అవుతుంది. ఇది సంధి జరిగిన రూపం. ఇక్కడ సంధి నిత్యంగా జరుగుతుంది కాబట్టి సంధి జరిగిన రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఇక
దాంట్లోనే మరొకటి సూత్రం ఏంటంటే త్వార్థం పైన ఎత్తునకు సంధి లేదు. త్వార్థ పదములైతే ఏవైతున్నాయో అలాంటి పదాలు వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి పూర్వపదములో చివర అచ్చు ఇకారం కనుక ఉన్నట్టయితే అలాంటి రూపాలకి సంధి లేదని చెప్తున్నాడు. ఇక్కడ సంధి అనేది చేయడానికి వీల్లేదు. త్వార్థం అంటే ఇక్కడ ఏంటి అనుకున్నట్టయితే భూతకాలాన్ని తెలుపే అసమాపక క్రియను త్వార్థం అంటారు. ఎందుకంటే కాలాలు 3 అండి. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలము, 3 కాలాలు. ఇక్కడ భూతకాలాన్ని తెలిపే అసమాపక క్రియ, సమాపక కాదు అసమాపక క్రియ వచ్చినప్పుడు దాన్ని ఏమంటాము? త్వార్థము అంటాము. ఉదాహరణ కనుక చూసినట్టయితే వచ్చి ఆల్రెడీ వచ్చాడండి కాబట్టి ఇది భూతకాలాన్ని చెప్తుంది అన్నారా. వచ్చి ఇచ్చాను అనేది భూతకాలాన్ని చెప్తుంది. వచ్చి ఇస్తున్నాడు అంటేనేమో అది వర్తమాన కాలం అవుతుంది అన్నారా. వచ్చి ఇవ్వగలడు అంటేనేమో భవిష్యత్తు కాలం అవుతుంది. ఇక్కడ వచ్చి ఇచ్చెను అనేది యకారంతో కూడినటువంటి ఈ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి త్వార్థమైనటువంటి పదాలు అసమాపక క్రియలు ఏవైతున్నాయో ఈ అసమాపక క్రియలు ఏవైతున్నాయో వాటిల్లో వచ్చినటువంటి ఇకారము సంధి జరగదు ఇక్కడ విన్నారా. కాబట్టి దీన్ని విడదీసుకుంటే వచ్చి ఇచ్చెను, వచ్చి ప్లస్ ఇచ్చెను అవుతుంది. వచ్ ప్లస్ ఈ ప్లస్ ఇచ్చెను అంటే పూర్వపదములో చివరి అచ్చు ఇకారమునకు, పరపదములో మొదటి అచ్చు ఈ వస్తుంది. అయినప్పటికీ కూడా వచ్చిచ్చెను అనే దానికి ఇక్కడ తీసుకోవడానికి వచ్చి ఆ ఇకారం తొలగిపోయి ఇచ్చెను అని అలా తప్పు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది భూతకాలముతో కాలాన్ని తెలిపే అసమాపక క్రియ కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు సంధి జరగడానికి వీల్లేదు. ఎలా వీల్లేదు? త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు అనేది సుస్పష్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి విద్యార్థులంతా కూడా. మరొకటి గసడ దవాదేశ సంధి ఉంటుందండి. ఈ గసడ దవాదేశ సంధి సూత్రం ఏంటంటే ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగానగు సూత్రం ఇది. దీని వివరణలోకి వెళ్తే ప్రథమ అనగా డు ము ఊ లు. డు మువ్వులను ప్రథమ అంటారు. అంటే మనకు విభక్తులున్నాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇలా 7 విభక్తులు ఉన్నాయి. సంబోధన విభక్తులు కలుపుకుంటే 8 ఉంటాయి. ఇక్కడ ఈ ప్రథమ మీద అంటే ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి డు ము వు లు అనేది ఏదైతుందో వీటి మీద కచట తపలకు ఖకారము, చకారము, టకారము, తకారము, పకారము వీటిని ఏమంటారంటే పరుషాక్షరములు అంటారు. ఈ కచట తపల్ని పరుషములు అంటారు కాబట్టి సూత్రం కూడా ఏముంది? ప్రథమ మీద పరుషములకు అంటే ప్రథమ పదము మీద పరుషాక్షరము కనుక ఉన్నట్టయితే ఆ పరుషాక్షరం ఏమవుతుంది అంటే గసడ దవలుగా మారిపోతుంది. గసడ దవలు బహుళముగా వస్తుంది అని చెప్తాడండి. అంటే కకారానికి గకారం వస్తుంది, చకారానికి సకారం వస్తుంది, టకారానికి డకారం వస్తుంది, తకారానికి దకారం వస్తుంది, పకారానికి వకారం వస్తుంది. కచట తపలకు ఆ కచట తపలకు ఏమవుతుందో గసడ దవలు బహుళంగా రావాలి. కాబట్టి బహుళం అంటే చెప్పాను వైకల్పికంగా మనం వచ్చేస్తుంటుంది. అలాంటి పదాలు కనుక మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే వాడు ప్లస్ కొట్టే, ఈ పదము వాడు గొట్టె అవుతుంది. ఇక్కడ
సంధి బహుళం వస్తుంది కాబట్టి వాడు గొట్టె అనే శబ్దం వస్తుంది. వాడు ప్లస్ గొట్టె కొట్టె, వాడు గొట్టె. వాడు కొట్టె అనేది సంధి జరగలేదు ఇక్కడ, కాబట్టి వాడు కొట్టే కూడా వస్తుంది. ఇది వైకల్పికంగా వస్తుంది. అదేవిధంగా అప్పుడు ప్లస్ చనియే, అప్పుడు ప్లస్ చనియే. అప్పుడు అనేది పూర్వపదం, చనియే అనేది ఉత్తర పదం. ఈ చకారం ఏదైతుందో ఇదేంటిది? పరుషాక్షరము. ఇంతకుముందు వాడు కొట్టే అనే పదంలో కకారం అన్నది, వాడు అనేది ప్రథమ మీది ప్రథమ పురుషలో ఉన్నటువంటి డుకారము. ఉత్తర పదంలో మొదట ఏం కనబడుతుంది? కకారం ఉంది, పరుషాక్షరం ఉంది. ఏంటిది? ఇక్కడ ప్రథమ మీద పరుషాక్షరము కనుక ఉన్నట్టయితే ఆ పరుషాక్షరము ఏమవుతుంది? గసడ దవలుగా మారాలి కాబట్టి గకారంగా మారిపోయి వాడు గొట్టె అవుతుంది. దీంట్లో సంధి వైకల్పికంగా ఉంటుంది కాబట్టి వాడు కొట్టే కూడా కరెక్టే. అక్కడ సంధి జరగలేదు, ఒక చోట వాడు గొట్టెలో సంధి జరిగింది. ఇక్కడ అప్పుడు ప్లస్ చనియే. అప్పుడు అనేది పూర్వపదములో చివర డూకారం ఉంది. ఈ డూ అనేది ప్రథమ విభక్తి. ప్లస్ చనియే, చకారం అన్నది పరుషాక్షరము. పరుషాక్షరాలలో కచట తపలలో చకారం ఉంది. ఈ ప్రథమ మీద పరుషాక్షరం వచ్చినట్టయితే ఈ చకారానికి బదులుగా ఏం రావాలి? సకారం రావాలి. గసడదవలు సకారం రావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే సంధి జరిగి అప్పుడు సనియే. ఇంకో చోట దీనిలోనే అప్పుడు చనియే, ఇక్కడ సంధి జరగలేదు. ఇది మనం విద్యార్థులకు సూక్ష్మంగా పరిశీలన చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మూడో పదం ఇంకొకటి చూసుకుందాం. నీవు డక్కరివి అనే పదం చూద్దాం. నీవు ప్లస్ టక్కరివి. ఇక్కడ నీవు ప్లస్ టక్కరివి అంటే పూర్వపదములో చివర ప్రథమ విభక్తి ఉంది. ఈ ప్రథమ మీద ఏమొచ్చింది? పరుషాక్షరమైనటువంటి టకారం వచ్చింది. ఈ టకారం దేనిగా మారాలండి? డకారంగా మారాలి. కాబట్టి నీవు డక్కరివి, డ అనున్నది వస్తుంది. ఇక్కడ సంధి మరొక చోట సంధి జరగలేదు కాబట్టి నీవు టక్కరివి కామన్గా వచ్చేస్తుంది. మరొక శబ్దాన్ని కనుక మనం చూసినట్టయితే మీరు దలడు అనే పదం ఉందండి. మీరు దలడు అనే పదాన్ని మనం విడదీసుకుంటే మీరు ప్లస్ తలడు అని విడదీసుకోవచ్చు. ఇది ప్రథమ మీద అక్షరం కాబట్టి, అంటే విభక్తి ప్రత్యయము ఏముంది? రూ ఉంది కాబట్టి, దీనిపైన పరుషాక్షరము తకారం ఉంది కాబట్టి తకారానికి బదులుగా ఏం రావాలి? దకారం రావాలి. కాబట్టి మీరు దలడు ఇక మనం చెప్పుకోవాలి, సంధి ఏర్పడుతుంది. దీన్ని మరొక చోట సంధి జరగలేదు కాబట్టి మీరు తలడు ఇక చెప్పుకోవచ్చు. దీనిలోనే మరొకటి వారు ఓరు, వాకోత్వం ఉంటుందండి. వారు ఓరు, ఓరు అంటే వాకోత్వం. వారు అన్నది ప్రథమం. ఇది పరుషాక్షరమైనటువంటి ప, పో, ప. ఇది
వారు ఓరుగా వచ్చేస్తుంది పదాల కలయికతోటి. సంధి జరగలేదు కాబట్టి మరొక చోట వారు పోరు, ఒక చోట వారు ఓరు సంధి ఏర్పడుతుంది, అక్కడ వారు పోరు సంధి ఏర్పడుతుంది. దీనిలో మరొక సూత్రం ఏంటిదంటే రెండో సూత్రము, తెలుగుల మీద సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. స్పష్టంగా చెప్తున్నాడండి ఇక్కడ, వేటికి గసడదవలు వస్తాయి, వేటికి రావు అనేది చాలా క్లారిటీ ఉంది వ్యాకరణకర్తలో. తెలుగుల మీద అంటే తెలుగు శబ్దముల మీద, వాడు వీడు అది ఇది ఇవన్నీ కూడా తెలుగు పదాలండి. సంస్కృత శబ్దాలు వేరే ఉంటాయి, అవి ఇక్కడ మీకు చూపిస్తాను. మీకు దీంట్లో కనపడుతుంది బోర్డు పైన. వాడు కంసారి అనే పదం ఉంది. వాడు అనేది తెలుగు పదం. ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి పదం. డు మువ్వులు ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ డు, వాడు అనేది తెలుగు పదం. ప్లస్ కంసారి. కంసారి అనేది కంసారి అంతే కదా, దాన్ని అక్కడ మనము అసలు ఇట్లాంటి పదాలు మనం విడదీయడానికి అసలు గసడదవలు రావు అని చెప్తున్నాడు వీటికి. అంటే కకారం ఇక్కడ గకారంగా మారలే. వాడు కంసారి అనే పదాన్ని విడదీసుకున్నట్టయితే వాడు ప్లస్ కంసారి అవుతుంది, కానీ గంసారి కాదు, తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ గసడదవలు రాలేదు, కచడ తపలే ఉన్నాయి. తెలుగుల మీద అంటే తెలుగు పదముల మీద, సాంస్కృతిక అంటే సంస్కృతం, కంసారి, చక్రపాణి, టంకృతి, తథ్యము, పథ్యము ఇత్యాదులన్నీ కూడా సాంస్కృతిక శబ్దములు అంటే సంస్కృత పదములు. అర్థం చేసుకోవాలి కదా. దీనిలో వీటిలలో ఉన్నటువంటి పరుషాక్షరములు గసడదవలుగా మారవు. వాడు కంసారి అనే పదంలో మారలేదు. ఇంకొక ఎగ్జాంపుల్, వీడు చక్రపాణి. పై సూత్రం ప్రకారం ఇంతకు మనం చెప్పుకున్నట్టయితే వీడు జక్రపాణి అనాలి. జక్రపాణి అనేది తప్పు. వీడు అనేది ప్రథమ మీది పదము, పూర్వపదము. చక్రపాణి అనేది సాంస్కృతిక శబ్దము, సంస్కృత శబ్దము. సంస్కృత శబ్దంలో మొదట ఏముంది? చకారం ఉంది, అంటే పరుషాక్షరములు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? వీడు చక్రపాణి అవుతుంది. ఆయది టంకృతి, ఆయది ప్లస్ టంకృతి, ఆయది టంకృతి అంతే, యాజ్ ఇట్ ఈస్. అది తథ్యము, అది ప్లస్ తథ్యము, అది తథ్యము. ఇది పథ్యము. ఇది అనేది తెలుగు పదం అండి. అది, ఇది, ఆయది, వీడు, వాడు ఇత్యాదులన్నీ కూడా తెలుగు పదాలు. కాబట్టి వీటి మీద మనకు ఉన్నటువంటి పరుషాక్షరములు గసడదవలుగా ఏర్పడాయి. కాబట్టి యథాతథంగా ఇది పథ్యము, ఇది ప్లస్ పథ్యము, ఇది పథ్యమే అవుతుందండి. మరొక విధంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇంకొకటి సూత్రము దీనిలోనే, ద్వంద్వములో పదము పైన పరుషములకు గసడదవలగు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడండి.
ద్వంద్వం అంటే ఏంటి అనుకున్నప్పుడు ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వము. కూరగాయలు అనే శబ్దం తీసుకుంటే కూర ప్లస్ కాయలు, కూరగాయలు రెండు ఇటు ఈక్వల్. తల్లిదండ్రులు అనే శబ్దాన్ని తీసుకుంటే తల్లి ప్రధానమే, తండ్రి ప్రధానమే, తల్లి తండ్రి. అంటే ద్వంద్వము. వీటిని ఏమంటారు? ద్వంద్వ పదాలు అంటారు. ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వము, కాబట్టి రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పదాలు కనుక ఇలాంటి ద్వంద్వము పదముల పైన పరుషాక్షరములు ఉన్నట్టయితే, అంటే ఉత్తర పదములో మొదట పరుషాక్షరములు ఉన్నట్టయితే గసడ దవలు ఏర్పడుతుంటాయి, వస్తాయి అని చెప్తాడు. ఉదాహరణకి కూరగాయలు అనే శబ్దం ఉంది. దాన్ని విడదీసుకుంటే ఏమవుతుందండి? కూర ప్లస్ కాయ. కూర అనేది పదానికి పూర్వపదమునకు, కాయ అనేది పరపదములో మొదట వర్ణము పరుషాక్షరము కా. ఈ ద్వంద్వం మీద పరుషములకు గసరదవలుగా సూత్రం ప్రకారము ఈ కకారం గకారంగా మారిపోయి కూరగాయలుగా మారిపోతుంది వ్యాకరణబద్ధంగా. కాళ్ళు సేతులు, కాలు సేతులు ఈ పదాన్ని పెట్టి తీసుకుంటే కాలు ప్లస్ చెయ్యి కాలు సేతులు అవుతుంది. ఇక్కడ చెయ్యి అనేది సకారం వచ్చేస్తుంది, చాకు బదులుగా సకారం రావాలి కాబట్టి ఇది ఈ ద్వంద్వం అనే సూత్రం ప్రకారం రావాలి కాబట్టి మనం కాలు సేతులుగా మనం చెప్పుకుంటాం. మరొకటి టక్కు డెక్కులు. ఈ పదాన్ని విడి తీసుకుంటే టక్కు ప్లస్ టెక్కు, టక్కు ప్లస్ టెక్కు. టక్కు అనేది పూర్వపదము, టెక్కు అనేది ఉత్తర పదము. ఉత్తర పదములో మొదట వర్ణము ఏముంది? టకారం ఉంది. ఇది ద్వంద్వ పదము. టక్కు టెక్కు అనేది ద్వంద్వ పదము. ఈ ద్వంద్వ పదం పైన ఏముంది? టకారం ఉంది, పరుషాక్షరం ఉంది. ఈ పరుషాక్షరము వచ్చినప్పుడు అవి దేనిగా మారాలి? టకారం దేనిగా మారాలి? డకారంగా మారాలి. కాబట్టి టక్కు డెక్కులు అవుతుంది. నాలుగవది తల్లిదండ్రులు అనే శబ్దం ఉంది. తల్లి ప్లస్ తండ్రి, ఇవి రెండు ఉభయ పదాలు. ఉభయ పదాల ప్రాధాన్యత ఉంటుంది. ఇది ద్వంద్వము. ఈ ద్వంద్వ పదములలో ఉత్తర పదములో చివర ఏముండాలి? పరుషాక్షరం ఉంది. ఏముంది? తకారం ఉంది. ఈ తకారమునకి ఏమి రావాలి? దకారం రావాలి. కాబట్టి తల్లిదండ్రులు అవుతుంది. ఊరు పల్లెలు, ఊరు ప్లస్ పల్లె, ఊరు పల్లెలు. ఇలాంటి మనం చాలా సులభంగా చెప్పుకోవచ్చు. దీనిలో స్పష్టంగా మీకు అర్థమైపోతుంటుంది. ఒకటికి అంటే వ్యాకరణం కాబట్టి 1-2 సార్లు చదవండి. చదివితే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ నన్ను క్లాస్లో మీరు అడగవచ్చు. ధన్యవాదములు.